పుష్ప ది రైజ్ ఒక మూవీ సీక్వెల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయో తెలుసా? తెలీదండి. ఆ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ అనేది ఓ రేంజ్ లో ఉన్నప్పుడు, బాగా చెప్పారు. అలాంటిది పుష్ప ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. పుష్ప ఓ రేంజ్ ఇంటర్నేషనల్. అది మరి ఆయన క్రియేట్ చేసిన సునామీ. మూవీ కోసం వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, మూవీలో ఆయన క్యారెక్టరైజేషన్ అండ్ యాటిట్యూడ్ డైలాగ్స్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అయితే తెలుగు స్టేట్స్ లో మాత్రం పొలిటికల్ ఎఫెక్ట్ మూవీ మీద ఎంత పడుతుంది అని వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, మీకు కొంచెం నోటితో ఎక్కువండి. మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఏంట్రా మూవీ టీం అంతా జాతర ఎపిసోడ్ గురించి అంతా హైపిస్తున్నారు, ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ ఆ 20 to 25 minutes జాతర ఎపిసోడ్ మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కే కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మొత్తానికి ఒక హై ఫీస్ట్ లా ఉంటుంది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగ సీన్ అది. ఆయన విశ్వరూపం చూస్తారు ఆ సీన్ లో. అదే కాదు, మూవీలో డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం కానీ అసలు తగ్గేదేలే. థియేటర్లో కిసిక్ సాంగ్ అయితే